చామదుంప పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి. ఒక ప్యాన్లో ఆయిల్ తగినంత వేసుకోండి, మీకు సరిపడినంత ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, మెంతులు వేస్తే పులుసు బాగా వస్తుందండి. చామదుంపల పులుసు చిక్కగా వస్తుంది. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత అవి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేపుకోండి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను నేను ఇప్పుడే. తర్వాత ఉప్పు, పసుపు వేసి కొంచెం అట్లా తిప్పిన తర్వాత చామదుంపలు ఆల్రెడీ బాయిల్ చేసుకున్న, ఉప్పు వేసి బాయిల్ చేసుకున్న చామదుంపలు తొక్కు తీసేసి ఆ చామదుంపలు కూడా దీంట్లో వేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచి కారం వేసి తిప్పి బాగా కొంచెం సేపు చామదుంపలు కారం పట్టేటట్టుగా తిప్పి తర్వాత తగినంత వాటర్ వేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోండి. ఆల్రెడీ బాయిల్ చేసి ఉంటే కొంచెం తగ్గించేసుకోండి, లేకపోతే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం చిన్నులపాయ ముందు కొట్టేయలేదు, తర్వాత వేసాను. టేస్ట్ బాగుండిద్ది అయినా కానీ. లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఉంటే వేసుకున్నాను నేను. మీకు ఉంటే వేసుకుని, లేకపోతే లేదు.